తీసి కూనా ఏం తాళం వేశాడే ఏం రాగం. బాపు మంచిగా ఉన్నవాని? ఏం బాగున్నా తల్లి, 4 రోజుల జ్వరం వస్తుంది, ప్రాణం బాగుంటలేదు, ఏం నిన్నా తినబుద్ధి అవుతలేదు తల్లి. ఓ 4 రోజులు వచ్చిపోరా తల్లి. మా నాన్నకి ఆరోగ్యం మంచిగా లేదట. అవునా? అసలు అన్నం తినబుద్ధి అయితలేదట, నిద్ర పట్టట్లేదట, కాలు చేతులు బాగా గుంజుతున్నాయట. ఒకసారి పోయి ఓ 4 రోజులు ఉండి దవాఖానలు చూపించి అన్ని చూసి తీసుకొని వస్తా. ఏమయ్యా, ఏమైంది ఇట్లా వచ్చి పడుకున్నావు? ఏం లేదు, ఆరోగ్యం మంచిగా లేదా? జ్వరం ఇట్లా వచ్చిందా ఏంది? మంచిగా ఉన్నా. మరి ఎందుకట్లా మౌనంగా ఉన్నావు? 10 రోజులు నేను లేకపోతే ఇంత మార్పా? నీలిమా ప్లీజ్, ఎవరో చెప్పు. అమ్మగారు, నేను ఇంట్లో లేని 10 రోజులు ఏం జరిగింది? ఏం జరగలేదమ్మా. మరి ఆయన కుయ్యమంటలేడు, కయ్యమంటలేడు, అసలు ఏం జరిగింది ఇంట్లో? నువ్వు లేని 10 రోజులల్లా నేను కూడా లేను అమ్మగారు. అదేంటి నువ్వు లేకపోయింది? మరి ఇంట్లో పని ఎవరు చేశారు? మా చెల్లెని తోలిన అమ్మగారు పని చేయడానికి. మా ఆయన్ని బోర్లేసింది, ఆయన నీలిమా అని కలవెత్తుడు, దాన్నే ఒక్కొక్క రోజు ఎన్ని వాతాలు వాడతారే? 1000 రూపాయలు కూడా వాడతారా? అంటే 10 రోజులు పోతే 10,000 రూపాయలు. నేను నెలంతా ఎత్తే 10,000 వస్తాను. ఏం చేయాలి? ఐడియా, మా చెల్లెని రమ్మంట, దాన్ని పనిలోకి తోలుతా, నేను నాటయ్య పోతా. నేను ఒక వారం రోజులు రాననుకుంటాను. ఆ వారం రోజులు మన ఇంట్లో పని చేస్తుంది. అది నాకు కొంచెం శాతం అయితే లేదు, జ్వరం వచ్చేటట్టున్నది, కాళ్ళ లెక్కలు బాగా గుంజుతాను. సరేనా? సరే అక్క, నువ్వు లేని లోటు తీరుస్తా, అమ్మగారు లేని లోటు కూడా తీరుస్తా. నువ్వు చేస్తావని కాదే నిన్న పిలిపించింది. సరేనా? అయ్యగారికి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకో. చూసుకుంటా, ఇల్లంతా మనదన్నట్టుగా చూడు. సరే అక్క. సరే, నేను పోతానే మరి. సరే అక్క. పైలో చూడు అయ్యగారు, కొంచెం ఏమన్నా తావా? అదైతే అది సంగతి. ఆ తర్వాత ఏం జరిగింది నువ్వు చెప్పు. ఆ తర్వాత ఏం బంగ్లా, చూడ్డానికైతే మస్తు ఉన్నది. ఈ బంగ్లా తగ్గట్టు అయ్యగారు కూడా మంచిగా ఉన్నాడు, సంపాదన అయితే బోలెడుతున్నట్టుంది. ఈయనను మాత్రం నా కొంగు గట్టేసుకున్నాను అనుకో, సంపాదన అంతా నాకే. ఎట్లా ఆట ఆడుతానో చూసుకుంటాం. అయ్యగారు, మస్తు చలి పెడుతుంది కదా? అవును, ఈ వారం రోజుల ఇవాళ మస్తు చలి పెడతాను. కాదయ్య గారు, తలుపు దగ్గరికి రానా? తలుపు దగ్గరికి ఎందుకు? తలుపు తీసుంటే మనం ఎచ్చగా ఉండలేం కదా. అగో అయ్యగారు, ఏం ఆలోచిస్తారు? ఇంట్లో వెచ్చగా ఉండటానికి తలుపులు వేసడానికి సంబంధం ఏందా అని ఆలోచన చేస్తానా? అయ్యో, గది కూడా తెలియదా మీకు? బయట గాలి లోపలికి రాకుండా ఉండడానికే డోర్ ఎత్తా అని చెప్పిన నేను. అప్పుడు మనం ఇంట్లో వెచ్చగా ఉండొచ్చు కదా. అట్లనా? నేను వేరే అనుకుంటానండి. అబ్బో, ఈయన పెద్ద కళాకారుడే ఉన్నట్టున్నాడు. తలుపులు పెట్టన్నా అనగానే టక్కన అదే ఆలోచనలో పడ్డాడు. ఫీలింగ్స్ బాగానే ఉన్నట్టున్నాయి, చప్పన పడేయచ్చు. చూడుర్రి నేను ఎట్లా పడేస్తాను. అయ్యగారు, చలి బాగా పెడుతుంది. ఏం చేద్దామంటావు మరి? మీ ఇష్టం, ఏ చేయమంటే అదే చేస్తా. ఇదేంది ఏదో గిట్లా మాట్లాడుతుంది? ఏమైంది అయ్యగారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేసుకుందామా, తొందరగా చెప్పండి. ఇగో చెప్పు, తలపెట్టి రాపు. నిజమా? నిజమే. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట
వినకుంది ఎందుకే మనసులో ప్రేమే ఉంది మురుతుది మాటే ఉంది మాయని ఊసై పొంగి పాటైరా అబ్బో ఎంత ఫాస్ట్గా ఉన్నాడో తొందరనే వచ్చి పెట్టెక్కిండు హ, ఇక నేను ఊకుంటానా నా వయసు ఊకుంటదా ఇక అస్సలు ఇష్టపెట్ట లా 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 లా. కొంగే జారిపోతోంది అమ్మమ్మ చూపులతో ఎవరేం చేశారే కొంగే భారమవుతోంది అమ్మమ్మ. అవును నేను ఇయ్యాలని కొత్తగా వచ్చిన ఆయన మర్మం నాకు మొత్తానికే తెలియకపోయా ఏమంటాడో ఏమో అయినా అప్పుడే తొందరగా ఎందుకు కొంచెం ఓపిక పడతా అయ్యగారు అయ్యగారు తలుపు పెట్టి రమ్మన్నారు కదా మనకి ఏం చెప్పలేదు అయ్యో గది కూడా తెలియదా? అంత చిన్న పిల్లవ నువ్వేమన్నా? అయితే రానా ఈడికి వచ్చేది ఇగో నువ్వు ఇక్కడ కూర్చుంటే లాభం ఏమీ లేదు, కానీ పోయి వేడి ఛాయ్ అయిపో, అది తాగితే చాలా ఎంత పోతుంది. అయ్యో అంతేనా నేను ఏదో అనుకున్నా హే మామని నువ్వు మామని నేను ఇద్దరము కట్టవని మోజలు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని కొత్త కోక కిర్రక్కిపోని సన్నరై కవర్రక్కిపోని కొత్త కోక కిర్రక్కిపోని సన్నరై కవర్. తాగిన ఛాయ్ ఇంకా తాగలేదు తాపో, మరి నీకు కూడా చలి పెడుతుంది కదా బాగానే. ఛాయ్ తాగితే నువ్వు కూడా ఇష్టపడతావు. అబ్బా ఎంత మంచోళ్ళో ఇంత మంచోని ఎవరైనా ఇష్టపెడతారా మీరు ఇష్టపెడతారు కావచ్చు నేనైతే అస్సలకి ఇష్టపెట్టా ఇక చూసుకుందాం నా ప్రతాపం అక్క ఇక్కడ ఏం చేస్తానవే ఏం లేదే పేనకాడ ఎట్లున్నది మంచిగా ఉన్నదా? ఏ మంచిగా ఉంది అక్క అయ్యారు మంచిగా చూసుకుంటానవా? మంచిగా చూసుకున్నానే మరి సుమా మంచిగా చేయి పని. నువ్వు చేసేదే వారం రోజులు, మళ్ళా నువ్వు అయినాక మళ్ళా నేనే చేసేది. మళ్ళా మాట వచ్చింది అనుకో మేడం మొత్తం తీసేస్తున్న పనులకి వెళ్ళి. అయ్యో అక్క నువ్వు లేని లోటు అమ్మగారు లేని లోటు నేను తీరుస్తా అని చెప్పినా కదా కదే మరి నువ్వు తీరుతావని నిన్ను పెట్టిన చెల్లె. సరే అక్క అయ్యగారు వంట ఎంతమందికి ఏమంటారు? అదేంది ఎట్లా అడుగుతాను? అంటే అది కాదు మీరు ఒక్కరే ఉన్నారు కదా ఎవరైనా భోజనానికి వస్తారేమో అని అడిగిన అయ్యగారు. ఎవరు రారు, నేను నువ్వు ఇద్దరికి అనుకో. ఏంది నాకు కూడానా? నేను తినవా? ఏ తింటా అయ్యగారు. అది ఇద్దరు వంట చెప్పు. సరే నన్ను కూడా తినమంటాడు, నన్ను కూడా తినమంటాడు, నన్ను కూడా తినమంటాడు. నేను కూడా తింటా, నేను కూడా తింటా, నేను కూడా తింటా, నేను కూడా తింటా. కూర ఏమండాలి?
అయ్యగారు 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 ఆ, కూరకి ఏం లేవు కదా అంటుదామంటే అదేంది అక్కడ కోడిగుడ్లు ఉంటే చూడు. ఏమో అయ్యగారు కనబడతలేవు. హ్మ్. అప్పుడు కోడిగుడ్లు ఈయన పెట్టిన దొరుకుతలేవా? ఏమో అయ్యగారు మొత్తం ఎత్తికినా ఎక్కడ కనబడతలేవు. అటు జరుగు. ఇగో కోడిగుడ్లు ఎదురుగానే ఉండే కనవలేదా? అయ్యో అయ్యగారు నిజంగానే నాకు అనిపించలేదు. నీ మనసు కూడా తిరుగుతాంది, మనిషి మాత్రమే ఉన్నావు, ఎట్లా కనబడతాయి? జరుగు. పోర్రి. నా మనసు వేరే దగ్గర ఎందుకుంటది రాజా? నీ చుట్టే తిరుగుతుంది, నువ్వే కావాలంటుంది. అయ్యో ఇప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో. అయినా తనతో పాటే టీ తాగమంటాడు, తనతో పాటే భోజనం కూడా చేయమంటాడు. మిగిలిన ఒక్కటి కూడా చలి పెడుతుంది నీలిమరా అంటే నేను ఓనా? ఆయనకి లోపల పిలవాలని మా ఉన్నట్టున్నది, కానీ పైకి చెప్తలేడు. ఏ మొగడా, నేను రెడీ, నీవే లేటు. అయినా ఇట్లా నాలో నేను ఇంకెన్ని రోజులు అనుకోవాలి? ఎట్టయితే అటవుతుంది. పోయి ఇప్పుడు అడగనే అడుగుతా నేను. అది జరిగింది. అంతేనా? ఇంకేమన్నదా? ఇంకా ఉన్నది. ఉంటది ఉంటది, ఎందుకుంటది? ఏమున్నదో నేను మా ఊహించుకోవాలంతి. ఒక ఆడది నీ ఎంట పడుతుంటే నువ్వు ఊకుంటావు, 2 రోజులైతేనే నువ్వు ఆగలేవు. గసంటిది 10 రోజులు ఒక ఆడది నీ మీద పడుతుంటే నువ్వు చూస్తూ ఊకునేరా? కానీ నీ సంగతి నాకు తెలియదా? ఇద్దరి మధ్య ఏదో ఉంది కాబట్టి నువ్వు దాని పేరే కలవరిస్తున్నావు. చిచ్చి, నువ్వు నన్ను మోసం చేసినావు. పో ఇంట్లో పో, లేకపోతే ఇంటి ముందు కుక్క లెక్క పడుండు. ఇంత ముద్దేస్తా. ఇంత ముద్దేశాడు ఎందుకమ్మా? విషం పెట్టి సంత అయిపోతుంది కదా. ఓహో, ఈవేనా మీ చెల్లి? అమ్మా మహాతల్లి, మంచిగానే ఉన్నావు. మా ఆయన్ని మంచిగా బోర్లేసినావు కదా. ఇగో మీరేదన్నా అనాలనుకుంటే నన్ను అనండి, కానీ ఇట్లాంటి మంచి మనిషి అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అబ్బో, మంచి మనిషి. మంచి మనిషి పాటికి నీ ఎంట పడ్డాడు, మంచి మనిషి పాటికి నన్ను వదిలేసిండు, నన్ను మర్చిపోయిండు. మంచి మనిషి పాటికి నా పిల్లల్ని నా సంసారాన్ని అంత మర్చిపోయి ఇష్టం ఉన్నాడు చేస్తుండు. అయ్యో దేవుడా, నేను ఏ జన్మలో ఏ పాపం చేసినా నాకు ఇంత అన్యాయం చేసినావు. అయ్యో దేవుడా. ఇగో అమ్మగారు, తప్పు చేసింది నేను, అయ్యగారు తప్పు చేయలేదు. మీరెందుకు బాధపడుతున్నారు? ఓసి నల్లు ముఖందానా, నువ్వు తప్పే చేస్తే ఇది తప్పు ఇట్లా చేయొద్దు అని నీకు చెప్పాల్సింది పోయి నీతో కలిసి తప్పెట్లా చేసిందే? ఆయన తప్పు చేయలేదు చేయలేదు చేయలేదు. అయ్యగారు ఏంది అది అది ఏం లేదు. అది అది ఏంది? రానే వద్దు, చెప్పరాదేందో. ఏం లేదు అయ్యగారు, మీరు నాకు కావాలి. ఆ? నిజమయ్య గారు, మీరు నాకు కావాలి. ఎట్లా కనబడతాండి నేను? నాడు ఇటకెళ్ళి బయటకు పో. అంటే నా అంతటా నేను మీ దగ్గరకు వచ్చినని మీకు నేను అలసైపోయినానా? మీ పరువు ఎట్లా తీయాలో నేను అట్లా తీస్తా. తీసుకోపోయి ఏం నా చేస్తావు? జాకెట్ ఇక్కిరని 10 మందిల పంచాయతీ పెట్టి మీ పరువు ఎట్లా తీయాలో నేను అట్లా తీస్తా. చూసుకుందాం. నన్ను కొట్టారు కదా ఇప్పుడు. నీలిమ ప్లీజ్, నా భార్య నిప్పు, నేను కూడా నిప్పులాగానే ఉంటా. నా భార్యకు ద్రోహం చేసి నీకు దగ్గర కాలేదు నీలిమ. ప్లీజ్ నన్ను అట్లా చేయకు. 10 మంది నా ఇజ్జత్ చేయకు. నేనేం చేయలే కదా నీలిమ. నువ్వు అట్లా అబద్ధం చెప్ప, పైన దేవుడు ఉన్నాడు. ప్లీజ్, నా భార్యకు ద్రోహం చేయలేను, నీకు దగ్గర కాలేదు. మస్తు చెప్పినా కానీ పో. నీ పరువు తీసిన రోజే నేను నీ కళ్ళకు కనబడతా. ప్లీజ్ నీలిమ, ప్లీజ్. చివరికి నా మాట వినకపోతే జాకెట్ జింపుకొని నలుగుట్లు ఇచ్చేదిస్తా అన్నా కూడా ఆయన నాకు లొంగలేదమ్మా. అవునమ్మా, నీ భర్త తప్పు చేయాలంటే నువ్వు లేనప్పుడే చేయన్నా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయట తిరిగి చేయరాదా? పెళ్ళాన్ని పక్కన ఉంచుకొని పరాయి ఆడవాళ్ళతో సరసాలాడే రోజులు ఇవి.
పరాయి ఆడదైన నేను ఎన్ని విధాల ప్రయత్నించినా నాకు లొంగకుండా ఉండి నీకు ద్రోహం చేయనందుకు అమ్మ ఆయన నిందిస్తాను. చూడమ్మా, నీ భర్త మంచోడు, క్షమించమని అడిగి ఇంట్లోకి తీసుకెళ్ళండి. లేదంటే లేదంటే నా మీద ఎట్లాగో మర్చేశారు కదా, నేను తీసుకెళ్ళిపోతా. వద్దు వద్దు, నువ్వు తీసుకుపోవడం ఏమొద్దు. నేనే నిజాలు తెలుసుకోకుండా తప్పు చేసిన. నీలిమ, లక్ష్మి, మీ ఇద్దరిని అనరాని మాటలన్నా, మా ఆయనను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడినా. నన్ను క్షమించుర్రి. ఏమయ్యో, అసలు నిజమేందో తెలుసుకోకుండా నా ఇష్టం వచ్చాడు మాట్లాడినా, నిన్ను అనరాని మాటలన్నా. నన్ను క్షమించయ్యా. అయ్యో, మనలో మనకు క్షమాపణలు ఎందుకు చెప్పు? ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాం, అంత శాంతి. అమ్మగారు, ఆయనదే తప్పు లేదు, నీదే తప్పు లేదు. ఆయన మీద నీ ప్రేమ ఉండుట్లా ఇట్లా అనుమానించిన అర్థమవుతుంది అమ్మగారు. ఈ కాంచెలు అవన్నీ మనసులో పెట్టుకోకు. ఆయనదేం తప్పు లేదు, నీదేం తప్పు లేదు. ఆయన ఉండబట్టి అమ్మగారి దగ్గరికి ఏం కొట్టాలి కానీ ఈ కాంచెలు మంచిగా ఉండు.